హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నంది అవార్డ్ నంది అవార్డ్ అనేది చాలా కష్టపడితే నటనా రంగంలో చాలా కష్టపడి ఆ పాత్రలకు న్యాయం చేస్తే వచ్చేదే నంది అవార్డ్. కానీ ఈ మధ్య ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో మరీ దారుణమైన విషయం ఒకటి. నంది అవార్డ్ అంట, సత్య వైజాగ్ నంది అవార్డ్ అండ్ బషీర్ మాస్టర్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు నంది అవార్డ్. ఎవడు పడితే వాడు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? నంది అవార్డ్కి మీనింగ్ లేకుండా పోతుంది. వీళ్ళు ఏ విషయంలో ఎట్లా ఏం చేశారు, దేని గురించి ఆ నంది అవార్డ్ అనేది మనకి అర్థం కావాలి. ఇంకొకటి ఏంటంటే చాలా సిల్లీగా ఉంది. అమ్మ, నంది అవార్డ్స్ ఏం రాబాయి, ఎవడు పడితే వాడు నంది అవార్డు ఇస్తున్నారు. ఎట్లా నంది అవార్డుకున్న వాల్యూ పోతుంది. దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలా, నంది అవార్డు అంటే అది మనం కొనుక్కొని తీసుకొని వచ్చేది కాదు. అదొక టాలెంట్. అది ఒక సినీ ఫీల్డ్లో ఇస్తారు నంది అవార్డు. లేదా నీ టాలెంట్ ఏముందో చూసుకొని 24 క్రాఫ్ట్స్ అంటే వీళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళే నంది అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు. ఎంత గలీజ్గాలంటే ఈ దునియాలో అసలు ఎట్లా వాళ్ళని ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నంది అవార్డుకున్న వాల్యూ పోతుంది ఇక్కడ. నంది అవార్డు అని చెప్పమాకంటారు. మీరు ఇచ్చుకునేదంతా పంది అవార్డులే. అర్థమవుతుందా? అంత ఫాల్తుగాళ్ళు. ఎవడు పడితే వాళ్ళకి నంది అవార్డు రాదురా. అది ఒక టాలెంట్. అది టాలెంట్ని గుర్తించి పెద్దవాళ్ళు ఇస్తారు మనకి. ఈ అమ్మ ఫాల్తు పోవాలన్నమాట. అంత చిల్లరగాళ్ళు, చింపిరిగాళ్ళు. అమ్మ నంది అవార్డు ఇచ్చిరంటే నంది అవార్డు ఏందిరా? మీరు తయారు చేసుకునే బొమ్మలా? అంత ఫాల్తు లంజోడులారా. మీ అమ్మ ఎవడికి పడితే వాళ్ళకి నంది అవార్డులు ఎట్లా వస్తారా? ఏం చేస్తుర్రా సొసైటీలో మీరు? నంది అవార్డులు ఇచ్చే వ్యక్తులు ఎవరో తెలుసా? చాలా పెద్దోళ్ళు. మన నటనకి మనకి గుర్తింపు తెచ్చి నలుగురిలో పోయిన తర్వాత అవన్నీ పరిశీలించి ఇచ్చేది నంది అవార్డు. మీరు ఇచ్చుకుంటే నంది అవార్డు అవుతారా? ఫాల్తు పోగలన్నమాట. జరగలారా ఒక్కొక్కడి ఫాల్తు మా